కాబట్టి డెఫినెట్ గా ఉంటది మాకు. ఎక్కడైనా కట్టే ఉంటాం. మా ఇష్టమే కది. తల ఒగ్గేటోళ్ళం కాదు మేము, బానిసలుగా బతికేటోళ్ళం అంతకంటే కూడా కాదు మేము. మాకు ఒక ఆలోచన ఉంది. మేము శ్రమ ఇంతనే చేస్తాం. మత్పడిచ్చుడు మాయ చేసుడు తెలంగాణ బ్లడ్ ఎట్లయితే లేదో మాకు కూడా లేదు కదా. నేను ఒకటే అంటున్నా భరత్ గారు, ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తా అంటే, ఇప్పుడు భుజంగరావు గారు గాని, లేకపోతే ప్రణీత్ రావు గారు గాని, శ్రవణ్ కుమార్ రావు గారు గాని, లేకపోతే ఇంకొక రాధాకిషన్ రావు గారు గాని, అంటే వీళ్ళని ఏరి ఎందుకు పెట్టుకున్నట్టు? ఏరి కోరి వీళ్ళైతే చట్టానికి అనుగుణంగా కాదు, నాకు అనుగుణంగా పనిచేస్తున్నారు కదా పెట్టుకున్నది. ఇలా వీళ్ళని యాక్సిలరీ ప్రమోషన్స్ ఇచ్చిందని వీళ్ళ కొంతమందికి ఇట్లాంటి పిచ్చి పని చిల్లర పని చేసినందుకు వీళ్ళకు ప్రమోషన్ కూడా ఇచ్చిండ్రు, గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే, ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది ఒక ఐపీఎస్ కమిటెడ్ ఆఫీసర్ పెట్టుకుంటారు. మీకు తెలుసు, ఒక కమిటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ పెట్టుకుంటాడు, కనుగొమలను పెట్టుకుంటారు. అట్లా ఇంకోట ఎస్ఐబి అని ఉంటది. ఇది 40 ఏళ్లుగా ఒక సీక్రెట్ నెట్వర్క్ తో పనిచేసిన సంస్థ. అట్లాంటి ఎస్ఐబి కూడా ఐపీఎస్ ఆఫీసర్ మాత్రమే పెట్టుకుంటారు. కానీ ప్రభాకర్ రావు గారు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చి, ఆ ఎక్స్టెన్షన్ కూడా మళ్ళీ ఎస్ఐబికి మొత్తం ఇన్ఛార్జ్ గా ఇచ్చి, అంతేకాకుండా ఒక 9 నెలల పాటు ఇంటెలిజెన్స్ కూడా ఆయనే ఇన్ఛార్జ్ గా వ్యవహరించి, వీరికి ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే ఇవాళ ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ కి అవకాశం ఉంటుందో ఆయనకు అథెంటిక్ గా వచ్చేస్తారో, కేసీఆర్ గారు దీనికి ఒక స్పెషల్ జీవో తెచ్చి ఆయనకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అధికారం ఇచ్చారు. మీరు చూసిండ్రు. ఇలా ప్రణీత్ రావు గారు కానీ, రాధాకిషన్ రావు గారు కానీ, భుజంగరావు గారు కానీ ఏం చెప్తారు వాళ్ళు? మేము పై అధికారి చెప్తే చేసినాం. పై అధికారి ఎవరైనా ఇమీడియట్ గా అంటే మీరు ప్రభాకర్ రావు గారు. మరి ప్రభాకర్ రావు గారు ఎవరి ఆదేశాలు మీకు చేస్తారు? కేసీఆర్ అన్నాడు లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి కింద వస్తుందండి? ముఖ్యమంత్రి గారి కింద వస్తుందండి. ఇవాళ కూడా లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి కింద వస్తుంది. గత అనేక సంవత్సరాలుగా లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి కింద వస్తుంది. ముఖ్యమంత్రి గారికే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవ్రీ డే రిపోర్ట్ ఇస్తా ఉంటారు. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే, ఏదైనా సంఘ విద్రోహ శక్తులు, దొంగలు నాకు చెప్పాలి, ఇక్కడ బిజినెస్ రూల్స్ ప్రకారం ఇంటెలిజెన్స్ చీఫ్ రిపోర్ట్ చేయాల్సింది డీజీపీ కాదా? ముఖ్యమంత్రికి ఎవ్రీడే ఇస్తారండి. ఎవ్రీడే ముఖ్యమంత్రి ఇస్తారు. డీజీపీకి ఇస్తారో నాకు తెలియదు, కానీ బిజినెస్ రూల్ ప్రకారం ముఖ్యమంత్రికి రోజు బ్రీఫింగ్ ఇస్తారు. కానీ రిపోర్ట్ ఎవరు? రిపోర్ట్ ఇది కదా. నాకు తెలిసి నేను గత 25 ఏళ్ళుగా పనిచేస్తున్నా. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవ్రీడే మార్నింగ్ ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేస్తారు పొద్దున. ఓకే, మీకు తెలియదు ఏముంది. సో ఇక డైరెక్ట్ గా ఆయన నేతృత్వంలోనే జరిగింది అంటారు. అంటే ఇప్పుడు సార్, లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి కింద ఉంటది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కింద ఉండే లా అండ్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. లేదు, అవును. అంటే కొన్ని వేరే రాష్ట్రాల్లో ఉంది, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇవ్వట్లే, హోమ్ మినిస్టర్ చేతిలో లా అండ్ ఆర్డర్ ఇవ్వట్లే. వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇస్ వెరీ పవర్ఫుల్, కానీ మన దగ్గర హోమ్ మినిస్టర్ అంటే పవర్లెస్. ఎస్ఐసిఐని కూడా ట్రాన్స్ఫర్ చేయలేడు, ఏం లాభం లేకుండా అయింది. ఇంకొక మాట, ఇప్పుడు సపోజ్ భార్యాభర్తల ఫోన్ వింటారండి, వినొచ్చా? తప్పు. ఎంత బ్యాడ్ ప్రాక్టీస్ ఇది చెప్పండి. ఇప్పుడు మేము హుజరాబాద్ లో పనిచేసినాం, మునుగోడులో పనిచేసినాం, లేకపోతే మా ఎన్నికలప్పుడు పని చేసుకున్నాం. మొత్తం ఇదే పనిగా, అంటే మేము నక్సలైట్లమా, లేకపోతే మేమైనా సంఘ విద్రోహ శక్తులమా, లేకపోతే మేమైనా దేశద్రోహులమా, మేమైనా అంటే మీ సొంత పార్టీలో ఉండే మంత్రి మీద కూడా నమ్మకం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా మీద ఇతర పార్టీల మీద నిఘా పెట్టడం పక్క పెట్టు. ఇవాళ దారుణం ఏంటంటే, దరిద్రం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెలంగాణలో మేము చూసిన కాడికి సొంత మంత్రుల మీద కూడా నిఘా పెట్టుకుంటున్నారు వాళ్ళు. నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ, గుర్తుపెట్టుకో. నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ. వీళ్ళకి సుఖం అందుకెళ్ళలేదు. వీళ్ళకి సొంత మంత్రుల మీద కూడా ఇవాళ మొత్తం 4 కోట్ల మందిలో మంత్రులు అయ్యే వాళ్ళు 16-17 మంది అవుతారండి. ఈ 16-17 మంది మంత్రులను కూడా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ ఫోన్ ట్యాపింగ్ దాకా వస్తుందా అండి? నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ 10 మందిని ఆఫీసర్ కేటాయిస్తే రోజు ఈటెల గారు ఎక్కడ తింటుండు, ఎక్కడ పడుకుంటుండు, ఎవరితో మాట్లాడుతూ అంతా వస్తుంది. ఇంత రాంగ కూడా మీరు ఇప్పుడు రేపు మీరు ముఖ్యమంత్రి అయితే ఇట్లా చేయరని గ్యారంటీయా? ఈటెల ముఖ్యమంత్రి అందరూ ఇదే చేస్తున్నారు కదా. ఇక్కడ గుర్తుపెట్టుకో భరత్ గారు, ఇది చిల్లర పని, నీతి బాహ్యమైన పని. ఇదో పద్ధత అండి? ఇక ఇంటెలిజెన్స్ ఎందుకు మరి నీకు? గూఢాచార వ్యవస్థ ఎందుకుందండి నేను అడుగుతున్నా.
సొంత మంత్రుల భార్యల ఫోన్లు కూడా నువ్వు ట్యాప్ చేస్తే, సొంత మంత్రులన్నీ ఫోన్ ట్యాప్ చేస్తే, భార్యాభర్తల ఫోన్లు కూడా మీరు వినే పరిస్థితికి వస్తే ఇంతకంటే దరిద్రం ఏముంటది? మళ్ళీ చెప్తున్నారు ప్రణీతిరావు గారు, తర్వాత రాధాకిషన్ రావు గారు అంటున్న మాట ఏంటంటే మేము పై నాయకుల ఆదేశాలు అంటున్నాడు. ఆయన ఏమంటుండు ప్రభాకర్ రావు గారు, కొన్ని కింది స్థాయిలో ఉన్న వాళ్ళు మాకు తెలియకుండా కూడా చేసినట్టున్నాడు. మరి తెలియకుండా వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసిందా, మీరు సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాప్ చేసిందా, మాదక ద్రవ్యాల అమ్ముకుంటాలో ట్యాప్ చేసిందా, మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందా, ఎందుకు వసూలు చేసిండ్రు, రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్లు చేసిందా, బిల్డర్ల ఫోన్ చేసిందా, ఇవన్నీ బయటికి రావాల్సి అక్కడ ఉన్నది. స్వయంగా చెప్పింది నేను చెప్తున్నాను, ప్రభాకర్ గారు చెప్తున్నాడు. అంటే నీవు నమ్మకంగా పెట్టుకున్న నీ మనుషులు కూడా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఏమైనా ఇట్లాంటి పిచ్చి పని చేసేదా? ఇది ఎంత పెద్ద నేరం అండి? సంవత్సరం అవుతుంది ఇప్పటికి ఇంకా దశ లేదు దిశ లేదు. ఎందుకు డిలే అవుతుంది అంటారు ఈ ఇన్వెస్టిగేషన్ లో? మీరు అన్నారు ఇప్పుడు డిసెంబర్ 14వ తేదీ తెలుసు హార్డ్ డిస్క్ ధ్వంసమైంది ప్రణీత్ రావు అని చెప్పి, ఇవాళ దాదాపు 20 నెలలు అయింది. ఒక మాట, ఇప్పుడు సరే ధ్వంసం చేసే అధికారం వాళ్ళకు ఉంటుండొచ్చు, ఇంకా కానీ ఎంత బాధ ఇక గవర్నమెంట్ 6 నెలలు ఒకవేళ సమాచారం ధ్వంసం చేయాలనుకుంటే మినిమం 6 నెలలు ఉండాలి. 6 నెలలు కాకముందు ధ్వంసం చేసింది అంటే వాళ్ళకి అర్థమైపోయింది గవర్నమెంట్ పోతుంది, ఇవన్నీ కనుక రేపు బయటపడితే జైళ్లలో ఉండాల్సి వస్తుంది, కటకటాల్లో ఉండాల్సి వస్తుంది, తెలంగాణ సమాజం అసహించుకుంటది అని చెప్పి నువ్వు ఇట్లాంటి పని చేసి. ఇంకా మీకు భరత్ ఇంకొక మాట చెప్పాలి, వీళ్ళు ఇక్కడితో పరిమితం కాలే, మాకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే మాకెవరైనా ఫోన్ చేసి ఎంత సాయం చేద్దామన్నా కూడా బ్లాక్ మెయిల్ చేసిన వీళ్ళు. ఓకే, తర్వాత మేము ఎలక్షన్ల కూడా ఏదైనా పైసో పరకో మేము ఉంటే అట్లాంటి వాటికి గుంజుకపోవడం వీళ్ళు. జనరల్ గా ఎలక్షన్ లో లీగల్ ఖర్చు పెట్టుకునే ఉంటది, గుంజుకపోవడం వీళ్ళు. ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేనున్న పోల్ట్రీ ఉన్న జమునా హ్యాచరీ లెడ్ బై జమునా వాళ్ళ సంస్థలో పనిచేసే 20-25 మంది ఫోన్ ట్యాప్ చేసినండి. నిత్యం వాళ్ళు ఇక్కడ మా కోళ్ళ వ్యాపారం, మీకు తెలుసు గుడ్ల వ్యాపారం, మాది హ్యాచరీ వ్యాపారం, మాది పైసల కలెక్షన్స్ ఉంటాయి రోజునిగా. మాకు ఏ బ్యాంక్ అయితే రుణం ఇచ్చిందో కెనరా బ్యాంకు, ఆ కెనరా బ్యాంక్ మీద సిఐడి ఆఫీసర్ని నిఘా పెట్టి ఈటల రాజేంద్ర గారు లోన్స్ ఎట్లా వచ్చినాయి, లీగల్ గా ఉన్నాయా, ఇల్లీగల్ ఉంటే వాళ్ళ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటారని చెప్పి 3 నెలల కాలం పాటు 3 నెలలు అండి ఒక్కొక్క రోజు 24 గంటలు కూడా టార్చర్ చేసిన సందర్భం. మా వాళ్ళ వేదన భరించలేక వాళ్ళు పాపం నాకు వచ్చి మొరబెట్టుకున్నారు. పాపం అయ్యా మీ వల్ల మేము 3 నెలల నుంచి మాకు నిద్ర లేదు, మేము బ్యాంకులలో పనిచేసుకునేటువంటి సాఫ్ట్ ఎంప్లాయీస్, మాకు ఇట్లాంటిది ఎప్పుడు తెలియదని చెప్పి వాళ్ళు ఏడ్చిలు గొడవ. అన్నాడు పాపం రాయలసీమ డీజీ చీఫ్ మేనేజర్ ఉండే కాబట్టి బతికిపోయినా కానీ లేకపోతే ఆగమైపోతుంది. గింత చేసిండు, చెట్లు కూల కొట్టిండ్రు, పైప్ లైన్లు కొట్టిండ్రు, పైసలు ఇచ్చి కొంతమందితో ధర్నాలు చేయించిండ్రు, దీనికి ఈ పర్మిషన్ అని చెప్పి సీజ్ చేసిండ్రు. అంటే ఆర్థికంగా నష్టం చేస్తే వీళ్ళు లొంగిపోతారనేటువంటి దుర్మార్గపు పని కూడా చేసినట్టు వీళ్ళు. 20 ఏళ్ళు కష్టపడి మేము కలిసి ఉంటే వీళ్ళు చేసే పని ఏంటి? మీరు లీగల్ గా మీ ఫోన్ సంబంధించి లీగల్ గా ట్యాప్ చేశారా ఇల్లీగల్ గా? ఎందుకంటే ఒక 600 ఫోన్లు లీగల్ గానే చేశారు. వీళ్ళు మాకు లోపడిపోయిందని తెలిసింది ఏంటంటే వీళ్ళు సంఘ విద్రోహ శక్తుల ఫోన్లను ట్యాప్ చేస్తామని చెప్పి మా అన్ని ట్యాప్ చేసినట్టు చెప్తున్నారు వాళ్ళు. అక్కడ మాకు అర్థమైంది ఏంటంటే మా ఫోన్లను ట్యాప్ చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పగలిగే దమ్ము లేదు వాళ్ళకి. సంఘ విద్రోహ శక్తుల పేరు చెప్పి ఈ పని చేసి దీనికి ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటాడు, లేకపోతే వాళ్ళకు ఆయన హోమ్ సెక్రటరీ ఉంటాడు. హోమ్ సెక్రటరీ లెటర్ రాయాలి, ఒక 3 రోజులకో 4 రోజులకో లెటర్ రాసి అయ్యా మేము ఇట్లా చేసుకుంటామని చెప్పి. ఒకవేళ హోమ్ సెక్రటరీ నుంచి వెళ్ళి కనుక సాటిస్ఫాక్షన్ లేకపోతే వీళ్ళు దాన్ని అలౌ చేయొద్దు. దీనికి ఒక కమిటీ ఉంటుంది, చీఫ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, అదేవిధంగా ఈ హోమ్ సెక్రటరీ గారు, ఈ ముగ్గురితో కమిటీ ఉంటది. వీళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి, ఎవ్రీ 2 months ఒకసారి. అంటే ఒక్క మాట చెప్పాలంటే భరత్ గారు, మొత్తం సిస్టమ్ అంతా కూడా చెరబట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి నేను రాజరికం లాగా ఏం చేసినా అడ్డేటోళ్ళటువంటి దుర్మార్గమైన పని జరిగింది భరత్.